కానీ ఆ ఎగ్జిబిటర్కి లీజ్ అనే ఒక మహమ్మారి మొత్తం మింగేస్తుందని ఆలోచన ఎందుకు రావట్లే? విశాఖపట్నంలో లీజ్ ఉన్నాయి థియేటర్లు, ఈస్ట్లో లీజ్ ఉన్నాయి, వెస్ట్లో లీజ్ ఉన్నాయి, కృష్ణాలో లీజ్ ఉన్నాయి, గుంటూరులో లీజ్ ఉన్నాయి. లాభం లేనిదే లీజ్ ఎందుకు చేస్తారు? లాభం లేనిదే సినిమా ప్రొడ్యూసర్ ఎందుకు తీస్తాడు? లాభం లేనిదే డిస్ట్రిబ్యూటర్ ఎందుకు తీస్తాడు? డిస్ట్రిబ్యూటర్ది వ్యాపారం, ప్రొడ్యూసర్ది సినిమా తీసే పనే, ఎగ్జిబిటర్ సినిమా ఇవ్వాలి. కానీ ఎగ్జిబిటర్ ఒక పలానా వ్యక్తికి లీజుకి ఇచ్చాడు అంటే ఆ లీజు ఓనర్ 10 రూపాయలు వేసుకోకుండా ఎందుకు చేస్తాడు? పాయింట్. మీకు ఇక్కడ తెలంగాణలో సో మెనీ థియేటర్స్ లీజుదారుల చేతిలోనే ఉన్నాయి. మీకు ఆర్టీసీ ఎక్స్ రోడ్కి వెళ్దాం, బాలగోవిందరావు గారిది 2 థియేటర్లు ఉన్నాయి. ఆ 2 థియేటర్లు ఎస్విసి అండర్లో థియేటర్లు రన్ అవుతాయి. వాళ్ళకి సంజయ్ 70mm ఒకటి ఉంది, సుందరరావు 70mm అనేది అది ఓనర్ నిలబడతారు. 35mm వచ్చి సుందరరావు గారు లీజ్ ఉంది. ఈ ఉన్న 4 అయిపోయింది. అక్కడ రాజయ్య గారు సప్తగిరి ఓనరే, సాయిరాజా ఓనరే. ఆ సాయిరాజా చూడాలి. అలాగా ఇక్కడ కుకటపల్లికి వెళ్దాం, 2 థియేటర్లు ఏసియన్ లీజు, ఇంకో థియేటర్ ఇంకొక ఆయన లీజు విశ్వనాథ్ థియేటర్, ఇంకో 2 థియేటర్లు ఓనరు ఏసియన్కే లీజ్కి. ఇంకా అక్కడ ఎవరు ఉన్నాయి థియేటర్లు? ముసాపేట కాడికి వచ్చేటప్పటికి శ్రీరాములు దిల్రాజు గారి లీజు అంటే గ్రూపు, వీళ్ళు వచ్చి 3 లక్ష్మీగల వీళ్ళ లీజు, గోకులు దిల్రాజు గారి గ్రూపు, విజేత ఏసియన్ లీజు, విజేత బోరబండ. అక్కడి నుంచి మనం సికింద్రాబాద్ వెళ్తే సికింద్రాబాదు మనం అక్కడికి మన జీడిమట్ల అన్నీ కూడా ఏసియన్ లీజు, తాలూరు ఏసియన్ లీజు. అంటే ఇలా మనం ఎల్బీ నగరు సునీల్ గారి లీజు, మన తర్వాత వచ్చి మైత్రి కొన్ని లీజు ఉన్నాయి, విమల్ బాలనగర్ కొన్ని లీజు ఉన్నాయి, అలాగే మీకు ఎల్బీ నగర్ దిల్రాజు గారి లీజు ఉంది, అలాగే ఈశ్వర్ అత్తాపూర్ వచ్చి దిల్రాజు గారి లీజు ఉంది, అలా నాట్యాలం వచ్చి అలా ఇవన్నీ మనం చూసుకుంటే సిటీ అంతా కూడా మొత్తం టోటల్గా సునీల్ గారి లీజు దిల్రాజు గారి లీజు. అది గ్రూప్, సునీల్ గారి గ్రూప్ వేరు, దిల్రాజు గారి గ్రూప్ వేరు, 2 ఒకటే మళ్ళా. కానీ గ్రూప్లో చేస్తారు. మరి బయట వాళ్ళు థియేటర్లు ఏమున్నాయి? ఒక మంచి థియేటర్ బయట వాళ్ళు చెప్పండి. బాలగోవిందరాజు కూడా ఆయన అంటర్లోనే ఉన్నాడు, ఇంకెవరున్నారు బయట? బాలగోవిందరాజు అంటే సుదర్శన్ 35 ఆయన కదా. అయిపోయి కరీంనగర్ దిల్రాజు గ్రూపు, మైత్రి గ్రూపు, సునీల్ గ్రూపు. మీరు అలా నిజామాబాదు, ఆదిలాబాదు, మనం ఏది చూసుకున్నా ఎక్కడ బయట థియేటర్ ఓనర్ థియేటర్ ఉంది చెప్పండి. సో